కర్డ్ రైస్ తిన్నా స్టమక్ ఫిల్ అవుతుంది. పప్పుచారుతో తిన్నా స్టమక్ ఫిల్ అవుతుంది. నాన్ వెజ్ కర్రీ చికెన్ ఆర్ మటన్ వేసుకొని తిన్నా స్టమక్ ఫిల్ అవుతుంది. ఈ 3 పక్కపక్కన ఉన్నప్పుడు మనం దేన్ని ప్రిఫర్ చేస్తాం? ఫస్ట్ చికెన్ కర్రీ వేసుకొని చక్కగా ఆరగించేస్తాం. తర్వాత వెజ్‌లోకి వస్తాం. తర్వాత లాస్ట్‌లో కర్డ్ రైస్‌కి వస్తాము. చక్కగా తిని హ్యాపీగా ఉంటుంది మనకి. అయితే దేవుడు కూడా ఇక్కడ మనము సంతుష్టిగా ఉండాలనే లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, లైఫ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్తో ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు. నీకు 3 ఉన్నాయి కదా, నువ్వు కర్డ్ రైసే తీసుకో, నువ్వు ఆ స్థితిలోనే ఉండు, ఆ బేసిక్ లైఫ్లోనే నువ్వు ఉండని దేవుడు ఎప్పుడూ అనడు. నిజంగా ఆయన నీ విషెస్కి రెస్పెక్ట్ ఇచ్చే దేవుడు, నీకు ఆయన వాల్యూ ఇచ్చే దేవుడు. మరి అలాంటి ఒక ఇన్స్టెన్సెస్ మనం ఇక్కడ చూస్తే, కాలేబు కుమార్తె అయిన ఆక్సా ఆమె ఏం చేసింది తెలుసా? ఆమెకి వివాహం అప్పుడు కాలేబు దక్షిణ భూమిని ఇచ్చాడు. అయితే ఆమె ఏదో దురాశ కాదు, గ్రీడినెస్ కాదు, కానీ ఆమె నిజంగా ఆమె ఎదగాలనుకుంది. తన జీవితం, తన కుటుంబం, తన భర్త, తనకు పుట్టబోయేవారు ఆశీర్వాదాలతో ఉండాలని కోరుకుంది కనుక తన తండ్రి దగ్గరకు వచ్చి నాకు ఆశీర్వాదాలు కావాలి అని అడిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ కాలేబే ఆమెతో అడుగుతాడు, నీకేం కావాలమ్మా అనేసి. అయితే మనల్ని కూడా దేవుడు మనం ఏదో ఆ నీచ స్థితిలోనే ఉండిపోవాలని, ఆ అరకొర స్థితిలోనే ఉండిపోవాలని దేవుడు మనల్ని ఆశించట్లేదు. కానీ ఇవాళ దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీ విషెస్ ఏంటి, హౌ గ్రేట్ యూ వాంట్ టు బీ, ఏం బ్లెస్సింగ్స్ నీకు కావాలి అని దేవుడు ఇవాళ మనల్ని అడుగుతున్నప్పుడు మనము ఏమని దేవునికి సమాధానం ఇస్తున్నాము? ఇంకా అదే నీచ స్థితిలో అదే పర్సన్ నాకు కావాలి, ఇదిగో అదే ఫైనాన్షియల్ స్టేటస్ నాకు కావాలని ఇంకా నువ్వు తగ్గించి అడుగుతున్నావేమో. ఇదిగో పలానా పర్సన్ నేను ప్రేమించాను, అతనికి ఏమీ లేకపోవచ్చు, ఎవరు లేకపోవచ్చు, కానీ నేను చూసుకుంటా, అతను ఒక అన్యుడేమో, నేను మార్చుకుంటా అని నువ్వేదో ఓవర్ కాన్ఫిడెన్స్తో నీవు దాన్ని పట్టుకున్నది బ్లెస్సింగ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఇచ్చే ముందు అది సరితూగుతుందా, అది అసలు దేవుని చిత్తమేనా, అది అసలు దేవునికి నచ్చినదేనా, దేవుడు దాని ద్వారా నీ జీవితంలో బ్లెస్సింగ్ తీసుకురాగలడా, లేకపోతే నువ్వు దానివల్ల శాపాల పాలవుతావా అనేది నీవు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఆక్సా అయితే అడుగుతుంది, నాకు నీటి మడుగులను దయచేయమని అడిగినప్పుడు కాలేబు ఏం చేశాడు? పల్లపు మడుగులను, అలాగే అక్కడ ఉంటుంది మెరక మడుగులను ఆయన ఇచ్చినట్లు అక్కడ ఉంటుంది. ఆమె 1 అడిగింది, కానీ కాలేబు 2 ఇచ్చాడు. ఎప్పుడైనా మనము ఏదైనా అడిగామంటే దేవుడు దానికి ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే ఆయన ఎప్పుడు రెట్టింపే ఇస్తాడు. మనం అడిగేది నిజంగా దేవుని చిత్తంలో ఉంటే, దేవునికి ఇష్టమైనదైతే ఆయన చక్కగా మన కోరికలు నెరవేరుస్తాడు. నీకు ఇప్పుడు ఒక స్కూటీ ఉంది, ఆ స్కూటీతోనే నువ్వు ఆగిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. కానీ అంటే నీ జాబ్ ప్రకారం, నీకున్న అవసరాల ప్రకారం, నీకున్న స్టేటస్ ప్రకారం నీవు దేవా నాకు పలానా స్టేటస్ కావాలి, నేను ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదా ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆశ ప్రభు అని అడగడంలో తప్పేమి లేదు. కానీ నీవు అంటే ఫర్ సపోజ్ చెప్తా వినండి, ఒక 10,000 శాలరీ ఉందనుకోండి, దేవుడు నీకు ఒక స్కూటీ ఇచ్చాడు, చాలా గొప్ప విషయం. కానీ నువ్వు వచ్చి ఇప్పుడు నేను అడగమన్నాను కదా అనేసి, దేవా నాకు కారు ఇచ్చేయి, ఇల్లు ఇచ్చేయి అంటే అవుతుందా? అది అసలు లాజికలేనా? అవ్వదు కదా. నీవు కష్టపడాలి, నీవు ప్రమోషన్ తెచ్చుకోవాలి, నీవు చక్కగా దేవునిలో ఎదగాలి. అప్పుడు నీవు ఒక 30,000 శాలరీకి వెళ్ళినప్పుడు, దేవా ఇదిగో నాకైతే నా రేంజ్ కష్టమే, కానీ నాకు కూడా ఒక స్టేజ్లో ఉండాలని, ఒక ప్రౌడ్ మూమెంట్లో ఉండాలని, గొప్పగా ఉండాలని నాకు ఆశ ప్రభా. నువ్వు నన్ను హెచ్చించు, నన్ను బ్లెస్ చేయి, దాంతోపాటు నాకు కావలసినవి కూడా నాకు దయచేయి ప్రభా అని నీవు నీ విషెస్ని ఆయన దగ్గర అడగడంలో తప్పి ఏమీ లేదు. నీ నీడ్స్ కోసమే కాదు, నీ విషెస్ కోసం కూడా దేవుని దగ్గర అడగచ్చు. ఆయన చిత్తానుసారం అయితే అది ఇచ్చినా నీవు దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉంటావు. ప్రైడ్ అనేది నీలో రాకుండా ఉంటుంది అంటే ఆయన తప్పకుండా నీకు దయచేస్తాడు. ఆయన ఇల్లాజికల్గా మనం అడగకూడదు. ఏదో ఎంతైనా సరే అడిగేస్తే దేవుడు ఇచ్చేస్తాడు, అడగమన్నాడు కదా అనేసి మనం అడగకూడదు. కానీ లాజికల్గా ఆ లాజికల్గా అక్కడ నీ ఫెయిల్యూర్ ఉండొచ్చు, నీకు చేతకాకపోవచ్చు, అక్కడ బయట మనుషులకి అది లాజికల్గా అనిపిస్తున్నా, అవి కొనుక్కోవచ్చు కదా, వీరికి స్తోమతే కదా అని నీకు అనిపించినా, నీకు తెలుసు అక్కడ లోపల లొసుగులేంటి, అక్కడ లోటుపాట్లేంటి, నువ్వు మెయింటైన్ చేయగలవా లేదా, లేకపోతే ఎలా అనేది నీకు తెలుసు. అది అవ్వదని నీకు తెలుసు.
కానీ నీవు నిజంగా దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుణ్ణి అడగగలిగితే, దేవా నాకు పలానా మనుషుల దగ్గర అయితే మంచి పేరు అయితే ఉందయ్యా, వాళ్ళకేమిలే అని నేను అనిపించుకుంటున్నాను, కానీ నిజంగా నాది స్తోమత కాదు ప్రభా, నీకు తెలుసు, నా బాధలు నీకు తెలుసు, నా అప్పులు నీకు తెలుసు, నా కుటుంబం నీకు తెలుసు, నా కుటుంబం వారు ఎంతవరకు నాకు సహకరిస్తారో నీకు తెలుసు, కానీ నాకైతే ఇలా ఉండాలని ఉంది ప్రభా, ఇన్ని విషెస్ నాకున్నాయి, ఈ కోరిక నాకు మిగిలిపోయింది, నువ్వు నాకు సహాయం చేయగలవా, నువ్వు నాకు సహాయం చేయగలిగితే చేయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర విధేయతలతో నువ్వు అడుగుతావో, దేవుడు తప్పక నీకు సహాయం చేసే దేవుడు. ఆయన నువ్వు ఒక్కటి అడిగితే రెండు సైతం నీకు ఆయన ఇవ్వగలిగిన దేవుడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు. ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నిన్ను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, నీ విలువను ఇంకా పెంచే దేవుడు, నిన్ను ఆశీర్వదించి అనేక తరములకు దీవెనకరంగా మార్చే దేవుడు. కనుక కాలేబు వలె దేవుడు కూడా మనుషులే ఇస్తున్నారండి, అడిగిన వాటికంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు దేవుడు మన ఊహకందనివే మన జీవితంలో ఇచ్చి మనల్ని ఆశీర్వదించి బ్లెస్ చేస్తాడు. కనుక నీ కోరికలను దేవుడి దగ్గర చెప్పుకోవడం తప్పు కాదు, ఆయన దగ్గర అడగడం తప్పు కాదు, విచారణ చేయడం తప్పు కాదు. ఇల్లాజికల్గా ఏది పడితే అది అడగేయడం, దేవుని చిత్తం కాంది అడిగేయడం తప్పు, కానీ నిజంగా దేవుని సన్నిధిలో ఆ దేవునికి ఇష్టమైతే నువ్వు అడిగి పొందుకోవడంలో తప్పే లేదు. అసలు బ్లెస్సింగ్ అనేది రాంగ్ అని చెప్పే బోధకులే రాంగ్. నీవు నీ విషెస్ని దేవుని దగ్గర అడిగి నువ్వు బ్లెస్ చేయబడచ్చు దేవుని దగ్గర, దేవుడిని బ్లెస్ చేస్తాడు కూడా. దేవుడిని ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.